అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఏదైనా సెన్స్ వెతుక్కోవడం అనేది మనకు టైం వేస్ట్. ఆయన మాట్లాడేదాంటూ ఏనాడు సెన్స్ ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెన్స్ ఏమీ లేదు. అమరావతి రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి అసెంబ్లీలో తప్పని పరిస్థితుల్లో జేగురు ముఖం పెట్టుకుని మేము దీనికి అడ్డుపడదలుచుకోలేదు, మేము దీన్ని అంగీకరిస్తున్నామని చెప్పింది ఈయన. ఆ రోజున ఆయన ముఖం చూస్తేనే అర్థమైపోయింది ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో. ఆ తర్వాత అమరావతి రైతులు చాలా అనుభవాలైనాయి. అమరావతి రైతులందరూ కలిసి సెక్రటేరియట్ దగ్గర భోజనాలు పెడతాంటే భోజనాలకు పిలిస్తే నేను రాను పొమ్మన్నాడు. అమరావతి శంకుస్థాపనకి అక్టోబర్లో 2015లో జరిగినాడు. ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే అసలు వాళ్ళు వెళ్లే లోపలే ఈయన ఉత్తరం రాస్తాడు, నాకు అసలు ఇన్విటేషన్ అమ్మ అక్కడ నేను రాను అని. ఏం మాయరోగం వచ్చింది? నువ్వు శాసనసభలో ఒప్పుకున్న రాజధానికి శంకుస్థాపన చేస్తా అంటే రావటానికి నీకేం వచ్చింది అని చెప్పి ఇన్విటేషన్ కూడా తీసుకునే మర్యాద కూడా లేని కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున రాలా, భోజనాలకు పిలిస్తే రాలా. ఆ రోజునే అమరావతి రైతులకి అతని గురించి తెలుసుకుని ఉండాలి. ఆ రోజునే అతను ఏంటా అన్నది అమరావతి రైతులు అర్థం చేసుకుని ఉండాలి. తాడికొండ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉండాలి. ఏ పిచ్చిలో పడి ఏ భ్రమలో పడి ఆడికి ఓట్లేశారు మీరు? అదే అతనికి ధైర్యం ఇచ్చింది. నేను ఏం చేసినా కానీ చెల్లుతుందనే ధైర్యం ఇచ్చింది అతను. దాని పర్యవసానమే 19 నుంచి 24 వరకు మీరు అనుభవించిన నరకం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలకి, కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మొదటి నుంచి తెలుసు. ఆయన రాజకీయ జననమే ఒక నేరంలోంచి పుట్టింది. ఆయన రాజకీయంగా పుట్టుకతో నేరస్తుడు. అవినీతి, డబ్బు దొంగతనం, దాన్ని తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు పెట్టి తప్పుడు కంపెనీలు పెట్టడం, ఇక్కడి నుంచి పుట్టింది ఆయన రాజకీయం. మనకు తెలీదా? 2014లో ఎలక్షన్లు అయిన నాటికే తెలుసు అతని రాజకీయం ఏంటో. 2014 నుంచి 19 వరకు అతని నేర స్వభావాన్ని, అతని నేర సామ్రాజ్యాన్ని కట్టడి చేయకపోవడం మన తప్పు. అదే తప్పు ఇవాళ మళ్ళా 2024 నుంచి కూడా చేస్తున్నాం. దీనికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ పావుని చంపడానికి భయపడితే అది రాష్ట్రం అంతా కొడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి కానీ, ఆయన రాజకీయ పద్ధతి గురించి కానీ ఎవ్వరికీ మొదటి నుంచి ఏ డౌట్లు లేవు. అమాయకంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాళ్ళు మోసపోయారు, కళ్ళు తెరిచిన వాళ్ళు ఎవడు మోసపోలే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వచ్చిందో, పుట్టుకు నుంచి ఉందో తర్వాత వచ్చిందో తెలియదు కానీ ఆయనకి ఒక వింత మానసిక వ్యాధి ఉంది. ఆయన ఊరికే అంటున్నా సైకో అని. ఆయనకి నా ఉద్దేశంలో స్కిజోఫ్రీనియా అని ఒక రోగం ఉంటుంది, మానసిక జబ్బు. స్కిజోఫ్రీనియా మీన్స్ ఆల్టర్నేటింగ్ సైకిల్స్ ఆఫ్ సేనిటీ అండ్ ఇన్సేనిటీ అంటారు. అంటే కొద్ది రోజులు బాగుంటాం, కొద్ది రోజులు బాగోపోవడం మానసికంగా. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సైకాటిక్ డిజార్డర్. కొన్ని రోజులు బాగుంటాడు, బాగున్నప్పుడు వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు, మళ్ళా ఆ పిచ్చి తలకెక్కగానే ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాడు. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం, అప్పుడు కూడా ఇదే పద్ధతి. పిచ్చిలు వేసినప్పుడల్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, నోటికి వచ్చిందల్లా వాగిపోవడం. ఆ తర్వాత ఏం చేసుకునేవాడు మనకు తెలిసేది కాదు. దట్ మే బి హిస్ సేమ్ సైకిల్. ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడు, ఏం చేసేవాడు మనకు తెలియదు. కాబట్టి ఆయన కొత్తగా వచ్చిందేం కాదు ఇది. అండ్ హీ హాజ్ delusions of grandeur, delusions of
పారనోయ్య కూడా. అందుకే దేని గురించో భయపడిపోతూ ఉంటాడు. లేకపోతే ఎవడైనా ముఖ్యమంత్రి అనేవాడు పచ్చడి చెట్లు కొట్టిస్తాడండి ఎక్కడన్నా విజిట్కి వెళ్తే? మీరు ఎక్కడైనా విన్నారా మనుషులు ఇట్లా చేయటం? ఏ నాయకుడైనా ప్రపంచంలో ఎవడైనా సరే ఎక్కడైనా విజిట్కి వెళ్తే పచ్చడి చెట్లు కొట్టిస్తాడండి? రోడ్డు నెంబడి వెళ్తాంటే పరదాలు కట్టుకుంటారా రెండేపుల్లా? ఆయనకి ఏదో పిచ్చి భయం ఉంది ఎవరి నుంచో. తను చేసిన పాపాలు తనను వెంటాడతాయన్న భయం ఏమో కానీ మొత్తానికి ఆ భయం అది మామూలు భయం కాదు. మామూలుగా అందరూ సెక్యూరిటీ పెట్టుకుంటారు, అది ఓకే. ఇది ఏదో తెలియని భయంగా బతికేవాడు. కాబట్టి ఆయన నుంచి మామూలు ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేయడం అనేది మన పిచ్చి, మన భ్రమ. ఆయన ఎప్పటికీ మారడు. అమరావతి విషయంలో ఆయన పెట్టుకున్న విషం, కక్ష ఆయన జన్మలో పోదు. ఆయన ఏదో మారతాడని నువ్వు అట్ట చేస్తే కబడ్దారి ఇట్ట చేస్తే ఆయనేం మారడు. ఆయన అంతే, అది అంతే. మనం ఏం చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అకృత్యాలని, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాల్ని, అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు అవుద్ది. దాన్ని శిక్షించకపోతే ప్రభుత్వం తప్పు అవుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడింది అమరావతి రైతుల్ని భయపెట్టడంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ భయపెడదామని అనుకుంటున్నాడు. మనం భయపడ్డావా చచ్చినట్టే. భయపడకుండా ఎదురు తిరిగితే తప్ప ఇటువంటి మృగాలు తరిగి కొట్టడం మన వల్ల కాదు. ఎందుకంటే ఏదో రూపంలో దూరతాయి. మనం బలహీనత చూపించామంటే మాత్రం మన వేటాడుకు తింటాయని చెప్పి ప్రజలందరం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి రైతులు ఒక్కళ్లే కాదు. ఈ విషయం స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడేది ముఖ్యంగా ప్రభుత్వం. ప్రభుత్వం భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. ఏం చర్యలు తీసుకున్నారు మీరు 5 ఏళ్లలో జరిగిన వాటికి? అమరావతి మహిళలని ఈడ్చి తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? గర్భవతుల మీద బూటికాళ్లతో తన్నిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? రోడ్లు తవ్వుకుని పోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? విద్యుత్ కేబుళ్లు ఎత్తుకుపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మీకు తెలియదా జరిగిన విషయం? ఎవరు చేశారో తెలీదా? వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత మీది కాదా? దొంగలను ఎట్లా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడక ఏం చేస్తాడు? ఎందుకు రాదు అతనిగా ధైర్యం? మీరు పిరికాళ్ళు కాబట్టి. మీ పిరికితనంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతి రైతులు బళ్ళు కట్టుకుని తిరుపతి పోతా ఉంటే తినే అన్నంలో ఇసుకపోసిన దుర్మార్గులు వీళ్ళు. అటు శ్రీకాకుళం పోతా ఉంటే రాజమండ్రిలో సోడా బాటిళ్లు రాళ్లు విసిరిన దుర్మార్గులు ఎవడో మీకు తెలవదా? అయినా రికార్డు మీదే ఉన్నాయిగా, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆ రోజున పేపర్లో వచ్చినాయన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఆ రోజునంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది పెట్టలా, మీరెందుకు పెట్టరు? మీరు ఇవన్నీ చేయనప్పుడు అమరావతి రైతులను మీరు ఆదుకుంటారు అని చెప్పి ఎట్లా నమ్మాలి? సంవత్సరంన్నర పాటు అమరావతి రైతులు మీకు ఏమి గుర్తు రాలా ప్రభుత్వానికి. మీకు 2వ విడత ల్యాండ్ పూలింగ్ అవసరమైన నాడు అమరావతి రైతులను కూర్చోబెట్టి వెంసాని చంద్రశేఖర్ గారిని పంపించి బుజ్జిగించడానికి ట్రై చేస్తారా? ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అందరి పట్ల మీరు అమరావతి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరేమిటో అన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అమరావతి రైతులు వాళ్ళ ప్రయోజనాలను రక్షించుకోవాలంటే వాళ్ళు సంఘటితంగా నుంచుంటే తప్ప ఇది జరగదు. ఎవళ్ళ కాళ్ళు నాకెందుకులే అని ఇంట్లో పడుకుంటే మిగిలిన రాష్ట్రానికి మట్టుకు మీకెందుకు? మీరు ఎట్ట చెప్తే వాళ్ళకెందుకు? మేమున్న 29 గ్రామాల వాళ్ళే ఒక తాటి మీదకి రాలేనప్పుడు 13 జిల్లాల వాళ్ళు మీతో పాటు ఎందుకు వస్తారు? కాబట్టి ఆలోచించుకోండి. అమరావతి రైతులు ఎప్పుడు కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉండండి ఎవరేం చేస్తున్నారు. అమరావతి నిర్మాణంలో ఏమాత్రం శాశ్వత జరిగినా, తప్పులు జరిగినా వెంటనే గళవెత్తి ప్రశ్నించాల్సిన బాధ్యత మీది. లేకపోతే మిమ్మల్ని కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. జాగ్రత్తగా ఉండమని చెప్పి సలహా ఇస్తున్నారు. దాన్ని ఎవరో ఆపలేరు.
అమరావతి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి గుండెకాయ లాంటిది. అక్కడ రాష్ట్ర జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా అమరావతి చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అన్ని రకాల ఉద్యోగాలు చేసుకునేటానికి వీలుగా దీన్ని అంతకుముందు కూడా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని ఫ్రీ జోన్గా ప్రకటించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ సమాన అవకాశాలు కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. రెండో విడత భూ సమీకరణ మీద నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ఆ 20,000 ఎకరాలు లేదా మూడో విడత 40,000 ఎకరాలతో ఏం చేయబోతున్నారో మీరు చెప్పండి. మీరు అమరావతి ఫస్ట్ ఫేజ్ చేసినప్పుడు సింగపూర్ వాళ్ళని పిలుస్తున్నామండి, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారన్నారు, రైతులందరూ నమ్మారు, మీకు ఇచ్చారు. అలాగే రెండో విడత మూడో విడతలో కూడా ఏం చేయబోతున్నారో ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వండి. దాన్ని ఎలా కడతారో, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో చెప్పండి. దాని నుంచి రెవెన్యూ ఎట్లా వస్తుందో చెప్పండి. ఏ ఏ అవసరాలకు ఉపయోగిస్తారో చెప్పండి. ఏవి చెప్పకుండా రైతుల దగ్గర రేపు పొద్దున భూమి తీసుకుంటే మీరు ఆ రైతులకు బాధ్యత పడాల్సింది రాష్ట్ర ప్రజలు మొత్తం. కాబట్టి ఇది అమరావతి రైతులకు కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. కాబట్టి మీరు పారదర్శకతతో వ్యవహరించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులను కూడా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోండి అయ్యా, లేకపోతే ఊరికే మొదటి విడతలో రైతులు ఇచ్చారు కదా అని చెప్పి రెండో విడతలో వాళ్ళు గుడ్డిగా ఇమ్మాకండి. అడిగి తెలుసుకోండి, దాని ప్లాన్ ఏంటో తెలుసుకోండి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నాం.